హాయ్. ఇవాళ గోరుచిక్కుడుకాయ కూర చూపిస్తాను చూడండి. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టాను చూడండి. గోరుచిక్కుడుకాయలు మరిగిద్దామని ఉడికిద్దామని నీళ్ళు కాగున్నాయి. కొంచెం ఉప్పు వేసాను. గోరుచిక్కుడుకాయ శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నవి తరిగేసి ఉంచేసాను. ఇక శుభ్రంగా జల్లిట్లో వేసి ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో వేసేద్దాం. కొంచెం వెగటుగా ఉంటుంది కదా, ఉప్పు వేస్తే అవన్నీ పోతాయి కొంచెం గోరుచిక్కుడుకాయ. అందుకు వేస్తే ఇది కొంచెం మరగనిద్దాం. మరిగాక చూపిస్తాను ఇది. ఈలోపు కూర మసాలా తయారు చేద్దాం. ఇది ఉడుకుతున్నది కదా, రండి ఇప్పుడు చూపిస్తాను. ఇందులో వేసి సామాగ్రిలు ముందు కూడా గోరుచిక్కుడుకాయ కూర చూపించాను, దుంప గోరుచిక్కుడుకాయ. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, చిన్న కొబ్బరి ముక్క, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కడిగేసి శుభ్రంగా తరిగేసాను. మిక్సీలో వేసాను. ఇది ముద్ద నూరేస్తాను. మిక్సీ పడదాం. మిక్సీ పట్టేగా చూపిస్తాను చూడండి. ఈ లోపటు గోరుచిక్కుడుకాయ శుభ్రంగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికించక్కర్లేదు, కొంచెం మరిగితే చాలు. అందులో కొంచెం వెగట్టన ఉంటుంది కదా గోరుచిక్కుడుకాయలు, అది పోతుంది ఉప్పేసి మరిగిస్తే. ఈలోపు ఇక మిక్సీ ముద్ద నూరేద్దాం. కొంచెం గట్టిగానే నూరాలి, ఎందుకంటే కూరలో నీళ్ళు పోయాలి కదా. అయిపోయింది, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ కూడా అయిపోవచ్చింది. అదటు ఉడికిపోతున్నది కదా, ముందు ఇక్కడ మూకుడు పెడదాం. గోరుచిక్కుడుకాయ ఉడికిపోయింది, వడగట్టేసాను, జల్లిట్లో వేసాను. నూనె పెట్టి అందులో జీలకర్ర వేసాను. కొంచెం నూనె వేసాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేద్దాం. బాగా వేగాక సిమ్లో పెట్టాను. కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు కూడా పడేసాను. అందులోని ఆవాలు వేయను. ఇది వేగుతున్నది కదా, కొంచెం వేగనియాలి. చూపిస్తాను. ఇది వేగుతున్నది, సిమ్లో వేచుతున్నాను మాడిపోకుండా. మాడితే మళ్ళీ చేదొస్తుంది. ఈ ముద్దంతా రుబ్బేసాను కదా, ఇప్పుడు ఇందులో వేసి బాగా వేచుదాం. ఆ కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, అల్లం ఆ పచ్చి అంతా పోయింటి వరకు వేచాలి. లేకపోతే తింటూ ఉంటే పచ్చి తగులుతూ ఉంటుంది నోటికి. అందుకు వేసి బాగా వేచాలి. ఇది చూపిస్తాను చూడండి. అటేమో గోరుచిక్కుడుకాయ ఉడికించి జల్లెడలో తీసాను. ఇది వేగుతున్నది చూడండి. సిమ్లో పచ్చి పోయేటట్టుగా వేగాలి బాగా. ఇప్పుడు ఇందులో వేయడానికి ఫస్ట్ ఉప్పు వేయాలి ముద్దలోని. ముద్ద అది ఉప్పు సరిపడా. తర్వాత మిరప గింజలు. ఇది కారం ఉంటుంది, కూర కూడా ఎర్రగా ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అది తెలుగులో మిరప గింజలు అంటారు కవులు. అది వేస్తే బాగా కారం వస్తుంది, కూర కూడా ఎర్రగా కనబడుతుంది, రుచిగా ఉంటుంది. తర్వాత ఇది ఆశీర్వాద్ కారం, ఇది వేయాలి. కొంచెం పసుపు వేసి బాగా వేచాలి. కొంచెం పెసరపప్పు నానబెట్టి ఉంచాను, ఒక పిడికిడు వడగట్టేసాను. ఇది బాగా వేచాక అది వేద్దాం. వేస్తే అది కూడా వేగుతుంది మసాలాలో. మనం కూర తింటూ ఉంటే మనకు తగులుతూ ఉంటుంది పంటికి. చూడండి ముద్ద వేగుతున్నది, మంచి వాసన కూడా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఈ పెసరపప్పు కొంచెం పిడికిడే నానబెట్టాను, వడగట్టాను. ఇది వేసిద్దాం.
వేసి ఇది కూడా బాగా వేచాలి. వేచాక చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చెయ్యండి. మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ఇప్పుడు ఉడికించిన గోరుచిక్కుడుకాయలు వడగట్టాను కదా, ఇప్పుడు ఇందులో వేసి బాగా వేగనిద్దాం. ఆ ఉప్పు కారం అవన్నీ గోరుచిక్కుడుకాయ పడతాయి, బాగా వేగుతుంది. ఇది కూడా వేగుతుంది మంచిగా. అన్నీ ఉప్పు కారం పసుపు ఆ టమాటా పులుపు అన్నీ దీనికి పట్టేస్తుంది అన్నమాట. అందుకు కొంచెం పచ్చిపోయిన వరకు వేచాలి, ఆగకుండా వేచాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది. మళ్ళీ తక్కువ సగం మీద వేస్తూ ఉండాలి. కింద పైన వేసి ఇలాగ మూకుడికి వదిలేటట్టుగా వస్తే అప్పుడు నీళ్ళు పోయాలి. చూసారు కదా. ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు పోస్తాను చూడండి. 2 కప్పులు నీళ్ళు పోసి శుభ్రం కలిపేసి మూత పెట్టేద్దాం. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పిండి కలిపి ఉంచాను. ఫుల్కాలు 2 ఫుల్కాలు చేద్దామని. వేడివేడి కూర ఫుల్కాలు భలే ఉంటుంది. చూసారు కదా కూర ఎలా ఎర్రగా ఉందో. ఆ మిరప గింజలు వేస్తే ఈ కలర్ వస్తుంది. తినడానికి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము, ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు రొట్టెలు చేద్దాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇగో చూడండి, 90% ఉడికిపోయింది. మనం రొట్టెలు చేసేలోపు మిగతాది ఉడికిపోతుంది. మీకు జారుగా కావస్తే జారుగా ఉంచుకోండి, గట్టిగా కావస్తే గట్టిగా ఉంచండి. రొట్టెలోకి అన్నంలోకి దేంట్లోనే తినొచ్చు. ఇంకొంచెం నేను ఉడకనిస్తాను. ఇది ఉడికిలోపు ఒక 2-3 పుల్కాలు అయిపోతాయి. చూద్దాం చూడండి. అటు కూర అయిపోతున్నది, ఇటు పుల్కాలు అయిపోతున్నాయి. ఎండ కూడా లేదు, చల్లగా ఉంది. కొంచెం తక్కువ ఎండ ఉంది, అందుకు పుల్కాలు చేస్తున్నాం. వేడివేడి పుల్కాలు కూర భలే ఉంటుంది కదండి. మీరు అందరూ చూడండి, చెయ్యండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోతున్నారు సార్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఇటు కూర కూడా అయిపోవచ్చింది. చూడండి పుల్కాలు. నిప్పు మీద కాల్చేద్దాం. చూసారు కదా, ఇలా కాలితే వేడివేడి కూరతో భలే ఉంటుంది. సలాడ్ కోసుకుని పుల్కా కూరను చూడండి. చూపిస్తాను. ఇటు పుల్కా అటు కూర 2 అయిపోయింది. చూసారు కదా, 2 వైపులా బాగా కాలాలి. రండి, కూర అయిపోయింది, పుల్కా అయిపోయింది. సలాడ్, పచ్చిమిర్చి, పెరుగు, ఆవకాయ కూర, రొట్టి, పుల్కా వేడివేడి తిందాం. తీపావకాయ, పెరుగు, ఇది సలాదు, పచ్చిమిర్చి, ఇది కూర. గోరుచిక్కుడుకాయ కూర
నేను దుంపలు వేయలేదు, మీరు కాస్తే దుంపలు వేసుకోవచ్చు. నేను గోచిక్కుడుకాయ ఎక్కువ ఉన్నదని ఇంకా దుంపలు వేయలేదు. దుంపలు వేయకపోయినా చాలా బాగుంటుంది కూర, గ్రేవీగాను నీరు చిక్కగాను బాగుంటుంది. నేను ఇంతవరకే ఉంచాను, మీరు కాస్తే ఇంకొంచెం జారుగా ఉంచొద్దు, లేకపోతే ఇంకా గట్టిగా అన్నంలో తింటే గట్టిగా ఉంచండి, రొట్టెలో తింటే కొంచెం ఇలా ఉంచాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి తిందాం వేడి వేడి పుల్కా కూర. అందరూ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూశారు కదా గోరుచిక్కుడుకాయ కూర, చూడండి, తినండి, లైక్ చేయండి. రండి తిందాం అందరం. థ్యాంక్ యూ.